నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ బండారు శేషన్న. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. షేక్ అబ్దుల్ సత్తార్ మెమోరియల్ స్టేట్ ఛాంపియన్ గా ఆంధ్రప్రదేశ్ జట్టు నిలిచింది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో షేక్ అబ్దుల్ సత్తార్ 3వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్టేట్ క్రికెట్ పోటీలలో తమిళనాడు జట్టుపై గెలిచి ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీని అందజేశారు. క్రీడలను ప్రోత్సహించేలా సిటీ స్కాన్ అధినేత డాక్టర్ రియాజ్ ఖాన్ తన తండ్రి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలిక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రియాజ్ ఖాన్ గారి తండ్రి గారైన సత్తార్ ఖాన్ గారి పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ ద్వారా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా క్రికెట్ క్రీడలో ఎంతోమంది యువత క్రికెట్ని ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే క్రికెట్ గేమ్లో పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉన్న సందర్భాన్ని సో ఈ ప్రాంతంలో క్రికెట్కి ఆదరణ కూడా అకాడమీ ద్వారా ఎక్కువగా ఉండటం వల్ల రియాజ్ ఖాన్ గారు దీన్ని పర్ఫెక్ట్గా సిన్సియర్గా సీరియస్గా చేసే డెఫినెట్గా ప్రతి సంవత్సరం చేయటం ద్వారా దీనికి ఒక రికగ్నైజ్ తీసుకురావాలని ఒక గొప్ప ఎయిమ్తో స్టార్ట్. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు స్పోర్ట్స్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ స్పోర్ట్స్ అంటే ఆయనకి ఎనలేని గౌరవం. దాంట్లో ఏ చిన్న కార్యక్రమం అయినా సరే వచ్చి ఆ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వారి యొక్క ఉన్నత స్థాయి ఆలోచనలకి పరిమాణంగా ఉంటుంది. ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ అబ్దుల్ సత్తార్ ఖాన్ గారి మెమోరియల్ T20 ఇంటర్ స్టేట్ మీట్ 3rd ఇయర్ కన్సిక్యూటివ్గా జరగడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలు కానీ మనం చక్కగా దీన్ని నడపగలిగితే స్టేట్ టోర్నీగా ఇది రికగ్నైజేషన్ పోయి BCCAలోకి వెళ్తుందని చెప్పారు. నాకు చాలా పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను 10వ తేదీ శనివారం ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. పట్టణ రహదారుల భద్రత సామర్థ్యాన్ని నిర్ధారించడంలో భాగంగా పట్టణంలో 8 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను 10వ తేదీ శనివారం ఉదయం 10:30 ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. రేపటి దినాన మన పట్టణంలో ఒక చక్కటి కార్యక్రమం జరగబోతుంది. అదేదనగా మన పట్టణంలో ఎన్నో దినాల నుంచి ట్రాఫిక్ సమస్యతోటి బాధపడుతున్నాం. ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అధునాతంగా టౌన్లో సిగ్నల్స్ స్మార్ట్ అనేటువంటి కార్యక్రమం కింద 8 లొకేషన్లలో సిగ్నలింగ్ సిస్టమ్ను ఏర్పాటు అవుతుంది. దీనికి గాను మనందరికీ చిరపరిచితులైనటువంటి శ్రీ సెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు
30 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి గౌరవ శాస్త్రవేత్త వారి ద్వారా ఈ యొక్క పట్టణంలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. రేపు ఉదయం 11 o'clock వీనస్ థియేటర్ సర్కిల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో వేయరాదని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 16వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. పరిగెట్టుకో నేను ఫోన్ చేసి వద్దన్నాడు సార్, నువ్వు అక్కడికి వెళ్ళి పెట్టుకొని ముందు అటుకట్ట ఇటుకట్టేసి వాటర్ లాగేసి స్కిల్ సిల్ట్ ప్రోగ్రామ్ మీద ఈ వార్డుకు వచ్చేసి డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, ఈ డోర్ ఫ్లోర్కి వచ్చినప్పుడు వర్కర్స్ ఇవ్వకుండా కాలువలో వేయటం జరిగింది. అదంతా ఏటానా వాటర్ ఆగిపోయి ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగటం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా మా వర్కర్స్ చూస్తారు, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డుల్లో కూడా దోమల మందు అనేది పడట్లేదని అడగటం జరిగింది. మీరు చేసేది కూడా న్యాయపరంగా చేస్తే మేము కూడా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టి త్వరలో మెరుగుపరుస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానీ వార్డులో మేము తొందరగా మెరుగుపరుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు 16వ వార్డులో చైర్పర్సన్ గారు ఈ శానిటేషన్ గురించి చూడడానికి వచ్చారు. అవన్నీ కూడా ఇంకా శుభ్రం చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దోమలు అనేవి కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటికి కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కడైతే కాలువలు సరిగ్గా లేవో వాటిలన్నింటినీ కూడా పట్టించుకొని త్వరగా బాగు చేపియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ఆదం సాహెబ్ శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించారు. రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా తెనాలి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదాల పట్ల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనవరి నెలకు సంబంధించి ఆదర్శ ఉద్యోగులను సన్మానించారు. అదేవిధంగా డిపో పరిధిలోని కాలం చెల్లిన బస్సుకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకువచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి తెనాలి డిపోని ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు డిపిటిఓ ఎం రమాకాంత్, తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ పెడితేనేమో అది ఇప్పుడు తెనాలి డిపోలో గత 15 రోజుల నుంచి మా ఎంప్లాయీస్, ముఖ్యంగా కోచ్ బిల్లర్స్, పెయింటర్ బాగా కష్టపడి ఒక పాత బస్సుని, అంటే ఇంచుమించు 12 లక్షలు తిరిగిన బస్సుని మళ్ళీ కొత్త విధంగా, అంటే దాని యొక్క బాడీ పిల్లర్స్ అన్నీ మార్చి మరలా మరో 4 సంవత్సరాలు తిరిగే విధంగా చాలా ఆకర్షణీయంగా బస్సు తయారు చేయడం అనేది హర్షణీయము. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడంటే మన వర్క్షాప్లో చేస్తుంటాము, అవుట్ సైడ్ ఏజెన్సీ చేస్తుంటాము. ఇక్కడ మన వర్కర్సే, మన ఎంప్లాయీసే చాలా బాగా ఒక న్యూ లుక్ వచ్చే విధంగా పల్లెవెలుగు బస్సుని తయారు చేయడం జరిగింది. దానికి నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా ముందు కూడా అంత కలిసికట్టుగా తెనాలి ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు మరింత ముందుకు తీసుకెళ్తారని, గ్యారేజీలో బస్సెస్ అప్కీప్లో కానీ
మెయింటెనెన్స్ విధానంలో కానీ కేఎంపీలు కానీ టైర్ ప్రొటెక్షన్లో కానీ అన్నింటిలో కూడా ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో ముగ్గురుకు సుమారు 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అన్నాబత్తుని శివకుమార్ గంగానమ్మపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో అందజేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించారని, అదే స్ఫూర్తితో నేడు సీఎం జగన్ ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఆరోగ్యశ్రీ వర్తించని వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేసి వైద్య ఖర్చుల నిమిత్తం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 196 మందికి గాను 1,57,49,500 రూపాయలను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాటితోనేమో సుమారు ఆరోగ్యశ్రీలో 3,600 రోగాలకి కవర్ చేస్తూ అనేక మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల రూపాయలు వైద్యానికి సేవ అందిస్తుంటే, ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాలకి నేను శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో 193 మందికి ఈరోజు 1,53,95,000 ఇప్పటి వరకు ఇస్తే, ఈరోజు ముగ్గురికి మళ్ళీ సుమారు 4,30,000 రూపాయలు. ఎవరికి? వల్లూరు లక్ష్మి మన జాగర్లమూడి, అట్లాగే లంకిరెడ్డి విమల వల్లభాపురం, అట్లాగే కాసాని వెంకటేశ్వరమ్మ తెనాలి, ఒక్కొక్కరికి 1,50,000, ఇద్దరికి 1,30,000, 4,30,000 రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో వారికి ఇవ్వటం జరిగింది. అంటే 196 మందికి 1,57,49,500 రూపాయలని ఈ ఒక్క సీఎం సహాయ నిధి నుంచే నేను నా నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే వారి అనారోగ్యం వస్తే కేవలం మేజర్ ఆపరేషన్స్ కోసం వాళ్ళకైన ఖర్చులని సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించటం జరిగింది. ఎంత ఇప్పించాను? 1,57,49,500 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ కింద. సో ఇంకా కొంతమంది నాకు ఇచ్చున్నారు, అవి కూడా మేబీ ఒక వారం 10 రోజుల్లో. అంటే ఇక నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పేదవాడికి కార్పొరేట్ వైద్యశాలలో మెరుగైన చికిత్సనిచ్చే దానికోసం ఆయన స్టెప్ వేసే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలని ఒక ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నయం చేసుకునే దానికోసం పెంచిన గొప్ప. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, చిన్న అభివృద్ధి పనులు కూడా ఎక్కడా జరగడం లేదని, తెనాలిలో ప్రజలకు ఎంతో అవసరమైన తాగునీటి సమస్య కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో పాలకులు కనిపిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని 17వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. వార్డులోని ప్రజల నుంచి ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సంక్షేమం ఒక్కటే ప్రజల స్థితిగతులు మార్చదని, అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుందని, కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పన అనేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని, ధరల పెరుగుదల, పన్నుల బాధలతో సామాన్యుడు విలువిల్లాడే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయే తప్ప అభివృద్ధి జాడ కనిపించడం లేదని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ జవాబుదారీ పాలన అందించాలన్నదే జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, తెనాలి నియోజకవర్గం 5 ఏళ్లలో అభివృద్ధి కరువై పూర్తిగా వెనుకబడింది. వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వస్తామని తెలిపారు. ప్రజలను పీడించే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఇంటికి పంపించాలని,
రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. కెమెరా వెనక పెట్టు. కరెంటు బిల్లు ఆపించిన వాళ్ళు తీసేసారు. కరెంట్ అనేది మెడిసిన్గానే వాడుకునేవాళ్ళు వాళ్ళ దాంట్లో వస్తే పట్టణంలో 17వ వార్డులో మిత్రుల ఆహ్వానం మేరకు పుట్టినరోజు సందర్భంగా రావాల్సిన కార్యక్రమం ఆ రోజు హాజరు కాలేదు. ఈరోజు సరదాగా అందరితోటి కొంచెం సమయం వెచ్చించి కూర్చుని మాట్లాడుకుందాం అనే ప్రయత్నం చేశాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆ విధంగా లేవు. చాలామంది ఇబ్బంది పడేది ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమం, ఆ సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత నిజమైన లబ్ధిదారులు కూడా చేరడం లేదు. ఆ ఆవేదన, వాళ్ళలో ఉన్న నిస్సహాయత, అడిగి ప్రశ్నించినా కూడా వాళ్ళకి సరైన రీతిలో స్పందించకపోవడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంది. పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, అధికార యంత్రాంగం ఉంది, అదేవిధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ఉంటుంది. మా వంతు మేము నిలబడతాం అటువంటి కుటుంబాలను ఆదుకునే విధంగా, అదే రీతిలో అభివృద్ధి కూడా జరిగే విధంగా. చాలామంది ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా వాళ్ళకి ఏం అందడం లేదనేది. అది తప్పకుండా రాబోయే రోజుల్లో సరిచేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి, ప్రతి పేద కుటుంబానికి ఆదుకునే విధంగా. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్క మహిళల్లో కనపడుతోంది. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. తెనాలికి మంచి రోజులు వచ్చే విధంగా, వెలుగు నింపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఒక నమ్మకం, భరోసాతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని సందర్భంగా ఇక్కడ వచ్చిన మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. యువత కూడా ఎంతోమంది పాపం వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే వాళ్ళకి ఎక్కడో విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ ప్రాంతంలో కూడా మనం అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. సో ఒక మంచి ప్రణాళికతోటి తెనాలి పట్టణంలో, తెనాలి నియోజకవర్గంలో చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని పోలింగ్ బూత్లను మున్సిపల్ కమిషనర్ బండారు శేషన్న పరిశీలించారు. పోలింగ్ బూతులలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూతుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఓటు హక్కు ఎంత విలువైనదని, ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ను, లోక్సభ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కు అనుగుణంగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒకసారి గమనిస్తున్నాం. మన పట్టణంలో 151 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్.
సుమారుగా 1,55,000 మంది ఉన్నారు ఓటర్స్. మాకున్నటువంటి ఆదేశాలు ఏంటంటే ప్రతి పిఎస్ను పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి గమనించాలి, ఒకవేళ లేకపోతే కనుక వాటిని ఏర్పాటు చేయించాలి అనేసి ఆదేశం. ఆల్రెడీ ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ అయినాయి, స్పెసిఫై కూడా చేశారు, డిక్లేర్డ్. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రాపర్గా సైన్ బోర్డ్స్ కానీ, ర్యాంపులు కానీ, స్టైర్ కేసులు కానీ, రూమ్లో లైటింగ్, ఫర్నిచరు, డ్రింక్ వాటర్ సప్లై, అలాగే టాయిలెట్స్ చక్కగా ఉన్నాయా లేదా, ఉంటే వాటిల్లో వాటర్ వస్తుందా లేదా, లైటింగ్ ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తున్నాం. ఇప్పుడు వరకు ఒక 3 స్కూల్స్ గమనించాం. 3 స్కూల్లో కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైతే ఓటింగ్ చేయడానికి వస్తారో వాళ్ళకు మంచి సౌకర్యాలతోటి చక్కటి అట్మాస్ఫియర్లో ఓటు కలిగేటువంటి అవకాశం ఉండాలనేసి, అలాగే షేడ్స్ కూడా, షామ్యానాలు ఎంత అవసరమైతే అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, వేయిస్తాం. సో దానిలో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఈ ఓటును సద్వినియోగపరచుకోండి, ఓటు హక్కును వినియోగించుకోండి. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు విధిగా పాటించాలని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీటీసీ కరీం మాట్లాడుతూ రహదారి నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చునని, వాహన చోదకుల రక్షణ కోసమే నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలరని సూచించారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్కు తరలించి తక్షణ వైద్య సహాయాన్ని అందించడం ద్వారా ప్రాణాలను రక్షించిన వారవుతారని తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు తోట రాఘవరావు, ఎస్బి మధుసూదన్ రావు, తెనాలి ఆర్టీఓ కె ప్రసాద్, తెనాలి ఆర్టీసీ డిఎం రాజశేఖర్, ఆర్టీసీ సిఐ ప్రసాద్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు తెనాలిలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు జరిపించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిటిసి సార్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఆటో డ్రైవర్సు, ఈఏబీ డ్రైవర్సు, అలాగే ఆర్టీసీ స్టాఫ్, మిగతా షోరూమ్ స్టాఫ్కి మేము రహదారి భద్రతపై అవగాహన కల్పించాము. ఇది 19వ తేదీ వరకు జరుగుతాయి. మేము జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము ఈ జిల్లాలో జరిపించడం జరిగింది. సో 19వ తేదీ వరకు కూడా జరుగుతాయి. సో మేము ప్రయాణికులకి మరియు జనరల్ పబ్లిక్కి తెలియజేయడం ఏంటంటే, మీరు అన్ని నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, అలాగే ఆర్టీసీ వాళ్ళకి కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో గుంటూరు తెనాలి ఆర్టీఏ వారు ఏర్పాటు చేసిన ఈ రహదారి భద్రతా అవగాహన సదస్సుకు విచ్చేసిన స్కూల్ బస్సు, అలాగే లారీ ఓనర్ డ్రైవర్లు, అలాగే ఆర్టీసీ డిబా నుంచి, అలాగే మన లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా గుంటూరు ఆర్టీఏ తరఫున నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము, ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా రహదారి భద్రత మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటుంది. సాధారణంగా ఒక వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంకా ఈ రోడ్డు ప్రమాదాలు తీవ్రత దృష్ట్యా ఈ సంవత్సరం 30 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. భాగంగా జనవరి 20 తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఈ రహదారి భద్రతా కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు పుష్కర మహోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి అవుతూ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు పరమహంస పరివజ్రకాచార్యువర్యులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల కరకరములచే మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంకు మన తుని స్వామివారు శ్రీ శ్రీ శ్రీ
సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారు వేయించేస్తున్నారు. వీరు గత 12 సంవత్సరాల క్రితం కూడా వీరి చేతులతోనే అప్పుడు కుంభాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పుష్కర కుంభాభిషేకం కూడా వారి చేతులతోనే నిర్వహించదలిసి కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. ఈ పుష్కర మహోత్సవ కుంభాభిషేక కార్యక్రమంలో 10వ తారీఖున ఉదయం 7 గంటలకు మొదలవుతున్నాయి. కలశ స్థాపన, హోమములు మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. సాయంత్రం పూట కూడా 7 గంటలకు ఇదే విధంగా హోమాలు, జపాలు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 11వ తారీఖు కూడా ఉదయం 7 గంటల నుంచి హోమ, జప, తప కార్యక్రమాలన్నీ కూడా ఋత్వికుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ సంయుక్త నిర్వహణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని కళాభిమానులు పాల్గొని వీటిని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 19వ తేదీ అనగా ఫిబ్రవరి 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ వరుసగా 4 రోజులు తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నావ శివకుమార్ గారి నాయకత్వంలో 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా ఆర్ట్ థియేటర్స్ వారి సంయుక్త నిర్వహణలో వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి జరుగుతాయని, అలాగే ఈ నాటికలు జరుగు 4 రోజుల్లో మొదటి రోజు 19వ తేదీ, చివరి తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ముందుగా మొదటి రోజు 19/2/24 సోమవారం గుంటూరు వారి ఇంద్రప్రస్థం అనే నాటిక. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్ బండారు శేషన్న. అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉన్నప్పుడే ప్రజల జీవన విధానం మారుతుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.